తెలంగాణ కేబినెట్ సమావేశం ఈ రోజు మధ్యాహ్నం 3 గంటలకు జరగనుంది. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన ఈ సమావేశం జరగనుంది. కాళేశ్వరం ప్రాజెక్టుపై హైకోర్టు తీర్పుతో పాటు పలు కీలక అంశాలు ఈ భేటీలో చర్చకు రానున్నాయి. ఇక జూన్ 2న ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకంలో ప్రారంభానికి సంబంధించి సాధ్యాలను మంత్రి మండలిలో చర్చించనున్నారు. త్వరలో అమలు చేయనున్న మరో 2 కొత్త పథకాల గురించి కూడా కేబినెట్ సమావేశంలో చర్చించే అవకాశం ఉంది. మండల పరిషత్, జిల్లా పరిషత్ ఎన్నికల సన్నద్ధత, ఇరిగేషన్ ప్రాజెక్టు పనులపై చర్చించే అవకాశాలున్నాయని తెలుస్తోంది. గవర్నర్ కోటా కింద ప్రభుత్వం ఎమ్మెల్సీలుగా ప్రతిపాదించిన కోదండరాం, అజారుద్దీన్లపై కేబినెట్ చర్చించనున్నారు. అజారుద్దీన్ మంత్రిగా బాధ్యతలు చేపట్టి 6 నెలలు దగ్గర పడడంతో ఏం చేయాలనే దానిపై చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు. ఆర్టీసీ సమ్మె, ఆ సంస్థను ప్రభుత్వంలో విలీనం చేయాలన్న అంశం గురించి కేబినెట్లో చర్చించే అవకాశం ఉంది. ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి పీఆర్సీ నివేదిక, ఫిట్మెంట్, పెండింగ్ డీఏలు, పెండింగ్ సమస్యల గురించి కేబినెట్ చర్చించనున్నట్టుగా తెలుస్తోంది. యాసంగి ధాన్యం సేకరణతో పాటు మొక్కజొన్నల సేకరణ ఎంత జరిగింది, ఇంకా రైతుల వద్ద ఎంత మేర ఉందన్న వివరాలు కేబినెట్ ముందు చర్చకు రానున్నాయి.